ఏకాత్మ మానవ దర్శనం అనేది మనిషికి పరస్పర ఆధారభూతంగా సమాజం నిర్మాణమై ఉందని గుర్తిస్తుంది. అలాగే ప్రకృతితో ఉన్న సంబంధాన్ని గుర్తిస్తుంది. ప్రకృతితో, సాటి మానవులతో, సమస్త జీవ జగత్తుతో సమన్వయం ఏకాత్మ మానవ దర్శనానికి మూల ప్రాతిపదిక అని అన్నారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. వీరు 1916వ సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో నగాల చంద్రభాను అనే గ్రామంలో జన్మించారు. 1937లో కాన్పూర్లో డిగ్రీ చదువుతున్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంతో వారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత 1942వ సంవత్సరం సంఘ ప్రచారకగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 1952వ సంవత్సరంలో భారతీయ జనసంఘ్ పార్టీలో చేరారు. భారతీయ జనసంఘంను జాతీయ పార్టీగా తీర్చిదిద్దిన సంఘటన కౌశల్యం వారిది. ఈ దేశ సమగ్ర వికాసం కోసం, తద్వారా మానవజాతి వికాసానికి నమూనాగా నిలవగలిగే ఏకాత్మత మానవ దర్శనం 1965వ సంవత్సరం విజయవాడలో జరిగిన అఖిల భారత జనసంఘం కార్యకర్తల సమావేశంలో వారు వివరించారు. జీవన సమస్యల మీద ప్లేటో తాత్విక చింతనలను చదివిన వారు కూడా ఎక్కడ మానవ మేధస్సు అద్భుత ఆవిష్కరణలు చేసిందో, అతి ముఖ్యమైన జీవన సమస్యల మీద లోతుగా అధ్యయనం చేసిందో ఆ భారతీయ తత్వశాస్త్రాలను వారు కూడా అధ్యయనం చేయవలసి ఉంది. అలాంటి పాశ్చాత్య దేశాల ఆలోచనల అసమగ్రతను లోతుగా పరిశీలించారు దీన్ దయాళ్జీ. పాశ్చాత్య సిద్ధాంతాల అన్నింటిలోనూ ఉన్న ఒక సామాన్య లక్షణం ఏమిటి అంటే అవన్నీ కూడా ఒక విషయానికి ప్రతిస్పందనలుగాను లేదా ప్రతిక్రియాత్మకంగాను ఏర్పడిన సిద్ధాంతాలు. పోప్ నిరంకుశత్వానికి ప్రతిక్రియగా జాతీయవాదం ఏర్పడితే రాజ్యానికి సంబంధించిన విశేష అధికారాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యం వచ్చింది. ఆ ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ విధానాన్ని పెంపొందించింది. పెట్టుబడిదారీ విధానానికి ప్రతిచర్యగా సోషలిజం, కమ్యూనిజం పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కూడా పైన చెప్పిన 3 ప్రతిచర్యలు కూడా ఎన్నో సంఘర్షణలకు, రక్తపాతానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మానవ జీవితం గురించి దీన్ దయాళ్జీ చెప్పిన మాటలు గమనిద్దాం. జీవితంలో చాలా అంశాలు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఉంటాయి. ఏ అంశానికి ఆ అంశాన్ని విడివిడిగా మిగతా వాటితో సంబంధం లేకుండా అధ్యయనం చేసి దాని ఆధారంగా మానవ జీవితం మొత్తానికి సంబంధించిన తీర్మానాలు చేయటం సరైన ఫలితం ఇవ్వదు. ఇలా అసమగ్రంగా సాగిన ఆలోచనలు, వాటి ఆధారంగా చేసిన సమన్వయాలే పాశ్చాత్య దేశాల్లోని చాలా సమస్యలకు మూల కారణం అంటారు దీన్ దయాళ్జీ. నిజానికి తొలి దశలో మనిషి భౌతిక వాదం వైపు ఆకర్షితుడై తన శక్తులన్నింటినీ భౌతిక అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగిస్తాడు. ఇంకా కొంచెం పరిణితి చెందిన దశలో భావోద్వేగాలను అర్థం చేసుకుని మానసిక ఆనందం కోసం ప్రాకులాడతాడు. ఈ స్థితిలోనే అతడు కళల పట్ల, సంస్కృతి పట్ల ఆకర్షితుడవుతాడు. కళారూపాలను సృష్టించడంలో, కళలలో దాగి ఉన్న సౌందర్యాన్ని గుర్తించడంలోనూ ఆనందాన్ని పొందడం మొదలు పెడతాడు. విజ్ఞాన శాస్త్రాలని, తత్వశాస్త్రాలని అధ్యయనం చేసేందుకు పూనుకుంటాడు. మెల్లమెల్లగా తన అస్తిత్వం, పరమార్థాన్ని గుర్తించే స్థాయికి ఎదుగుతాడు. ఆ తర్వాత బుద్ధికి కూడా అతీతమైన సూక్ష్మ స్థితిని, సచ్చిదానందాన్ని పొందుతాడు. ఇది మానవుడు పరిణామం చెందే క్రమం. వీటి గురించి ప్రపంచం ఏమి ఆలోచిస్తుందో, మన దేశం ఏమి ఆలోచిస్తుందో దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమగ్రంగా అధ్యయనం చేసి ఆధునిక యుగానికి అవసరమైన ఒక సమగ్ర ఆలోచనను మనకు అందించారు. ఆ ఆలోచనే ఏకాత్మ మానవ దర్శనం. ఒక సాధారణ వ్యక్తిగా మనం ఈ ఏకాత్మ మానవతా సిద్ధాంతం మొత్తాన్ని ఒకేసారి అర్థం చేసుకోవడం, చేసుకున్న దానిని ఆచరించడం కష్టం కావచ్చు. కొద్ది కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంచెలంచెలుగా మన ప్రయాణం సాగాలి.